ఓం 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 స్థిర సుఖమాసనం. కనులు మూసుకునే ఉండండి. లోతుగా గాలిని పీలుస్తూ విడుస్తూ ఉంటారు. ప్రాణాయామం. అహమస్మి, 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 అహమస్మి. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధా. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధా. యస్య యవని యొక్క సర్వే సమారంభాః సకల ఆరంభమైన కర్మలన్నీ కామ సంకల్ప కోరిక సంకల్పము, సంకల్పము నుండి కోరిక, సంకల్పాలు లేవు, కోరికలు లేవు, వర్జితా రహితములైనవో ఎవని యొక్క జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఎవని యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మము చేయబడినవో తం అటువంటి మహాపురుషుని బుధాః జ్ఞానులు పండితం పండితుడని జ్ఞాని అని ఇది ఆహుహు అంటారు. తెలిసిన విషయమే, మళ్ళీ నొక్కి చెప్తున్నారు. యస్య యవని యొక్క ఒక్క అన్నారు. యథా ఉక్త దర్శిన, ఇంతవరకు ఎలా ఏమైతే కర్తృత్వం లేకుండా ఉంటారని చెప్పారో అతని యొక్క సర్వే యావంతః ఇది అది అనేటటువంటి డిస్టింక్షన్ లేకుండా సమారంభాః కర్మాణి, సమారంభాః కర్మాణి సమారభ్యంతే ఇది సమారంభాః. సమారంభములు అంటే కర్మలు అని అర్థం. చక్కగా ఆరంభించబడేవి అనే వ్యుత్పత్తి వలన సమారంభాః అన్న కర్మాః, కర్మాణి అన్న కర్మలు అన్న ఒక్కటే. పైన చెప్పిన విధంగా యథోక్తదర్శినః సర్వే యావంతః సమారంభాః కర్మాణి కర్మాణి సమారభ్యంతే ఇది సమారంభాః. అవి ఎలా ఉండాలి? కామ సంకల్పవర్జితాః. సంకల్పం అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఆలోచన, ఇలా చేయాలి, ఈ విధంగా సాధించాలి అనేటటువంటి ఒక బ్లూ ప్రింట్, అది సంకల్పం. ఆ బ్లూ ప్రింట్ ఏమవుతుంది? కార్యరూపం దాలిస్తే కర్మ అవుతుంది. కోరిక కర్మ, సంకల్పము కోరిక అంటే ఇంటెన్స్ డిజైర్ టు హ్యావ్ ఇట్, అండ్ దెన్ ద కర్మ. ఒక కారు కొనుక్కోవాలి,
దానికో బ్లూ ప్రింట్, ఎంత డబ్బు, లోనా, ఎప్పుడు, ఎన్నాళ్ళలో కొనాలి, సంకల్పం. అది డిజైర్గా మారుతుంది. సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ త్యక్త్వా అన్నారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. అలా సంకల్పం సంకల్పం అంతా కామము లేక కోరిక, తృష్ణ ఏర్పడుతుంది. ఆ తృష్ణ వలన క్రియలు జరుగుతాయి, అవి కర్మలు అనబడతాయి, వాటికి ఫలితాలు వస్తాయి. సంకల్పము, కామము, కర్మ, ఫలము, భోగము, లోకము. భోగం తర్వాత వాసన, వాసన వలన మళ్ళీ లోకాలు. కామ సంకల్పవర్జితా అంటే రెండున్నాయి ఇందులో. కామై తత్కారణై చ సంకల్పై వర్జితా. కోర్కెలను, వాటికి రూట్స్, బీజమైనటువంటి సంకల్పములను కూడా వర్జితా. చేష్టమాత్ర అనుష్ఠీయంతే. శరీరాన్ని నడపడానికి కావలసినటువంటి చేష్టలను మాత్రమే చేయుచున్నవాడు. ద మినిమలిస్టిక్ యాక్షన్స్, క్రియాస్. ఏదైనా ఒక కర్మ చేస్తున్నారు అంటే ప్రవృత్తేన చేత్, ఒకవేళ ఏదైనా ఒక సమారంభము మొదలు పెడుతున్నారు అంటే, కర్మలు చేస్తున్నారు అంటే లోక సంగ్రహార్థం నివృత్తేన చేత్ జీవనమాత్రార్థం. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ క్రియ జీవించుట కొరకా? ఓకే, అలౌడ్. గాలి పీల్చుట, అన్నం తిరుట, పడుకొనుట, విసర్జించుట, దీనికి సంబంధించినటువంటి నడచుట, ఇవన్నీ కూడా జీవన మాత్రార్థం. ప్లస్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీ యాక్షన్, దట్ షుడ్ బి ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద society at large. That also is accepted. For example, Bhagavad Pada has written several texts and bhashyas travel length and breadth. Loka sangrahameva. Ahamasmi. Ahamasmi. We have to examine whether my actions are just for living and for the welfare of the society at large. Then they are accepted. Anything other than that is kama, and its father or mother is the sankalpa. Sankalpa is the bija and kama is the sprout, and action is the big tree, and that produces the fruits, karma phala. Then you eat the fruits, obviously sukha and dukkha. Then there will be vasanas. Vasanas will beget new bijas for next life, new trees. This is the cycle. So, నేను దేహ జీవనయాత్రకు సంబంధించిన అంతవరకే ప్రవర్తిల్లుతాను. ఒకవేళ ఏదైనా క్రియ చేయగలిగితే, చేయాలి అంటే అది లోక సంగ్రహము కొరకే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ధ్యానం కూర్చుని అందరం చేసుకుంటున్నాం, అధ్యయన భారతిలో ఏవో చెప్పుకుంటున్నాం. లోక సంగ్రహం ఏవార్థ అంటే లోకము యొక్క ఉన్నతికి చేసేటటువంటి పనులు అంతే. ఇవన్నీ యస్య సర్వే సమారంభా కామ సంకల్ప వర్జితా. ఇవి కానివన్నీ కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానమనే అగ్ని యందు కాల్చివేయబడిన మిగతా కర్మలన్నీ. ఎక్సెప్షన్ నాట్ నిత్య నైమిత్తిక అండ్ ఆల్ దట్. దర్ నో నిత్య నైమిత్తిక ఆర్ ఎనీథింగ్ ఫర్ ది రెనౌన్స్డ్. జీవనయాత్ర కర్మలు, లోక సంగ్రహ కర్మలు,
Don't say Nitya Naimittika, this, that, and all that classification is for the Grihastha. That's not here. జీవనయాత్రకు చెందినటువంటి కర్మలు లోక సంగ్రహార్థం ఇతరుల మేలు కోరి చేసేటటువంటి కర్మలు. అది కూడా యాక్షన్ ఓన్లీ అండ్ నాట్ ఎనీ అటాచ్మెంట్ విత్ ద రిజల్ట్. అదే జ్ఞానం. కర్మాదౌ అకర్మాది దర్శనం జ్ఞానం. కర్మలయందంతా అకర్మను చూడడమే జ్ఞానం. మిగతా కర్మలన్నిటినీ కూడా అకర్మలు చేయకుండా చేయక్కరలేదు అనే భావంతో చూడడమే జ్ఞానం. తదేవ అగ్ని. అదే జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని అంటే ఏదో మన గ్యాస్ స్టవ్ మీద వెలుగుతున్నట్టు ఫైర్ లాగా ఉంటుందా? అది కాదు కదా. లేకపోతే హోమం గుండంలో వెలిగిస్తున్న అగ్ని జ్వాలల్లో మండుతూ ఉంటుందా? కాదు. కర్మలయందు అకర్మను దర్శించుట అనగా సకల కర్మ పరిత్యాగం. సర్వకర్మ పరిత్యాగం ప్రాహుత్యాగం విచక్షణ. ఎక్సెప్ట్ టూ థింగ్స్. జీవనయాత్రకు కావలసినవి ఇతరుల మేలు కోరి చేసేవి. అహమస్మి అహమస్మి. శుభ అశుభ లక్షణాన్ని కర్మాణి యస్య, అవన్నీ జ్ఞానాగ్ని దగ్ధం. శుభకర్మాలు అశుభము, మంచివి చెడ్డవి అన్నీ కూడా ఎవరి యొక్క ఈ కర్మలన్నీ కూడా జ్ఞానమనే ఒక సాధనము ద్వారా, ఆ విచక్షణ ద్వారా చేయవలసిన రెండు తప్ప మిగతావన్నీ వర్జించబడినవో అట్టివానిని ఆహుహు పరమార్థతః, ఇన్ రియాలిటీ, ఇన్ అబ్సల్యూట్ సెన్స్, పండితః బుధః, పండితం బుధాః. ఇవాని యథార్థమైన పండితుడని, అబ్సల్యూట్ సెన్స్ హీ ఈస్ ది పండిత. హూ సేస్ అగైన్ పండితాః బుధాః న పండితాః. అటువంటి వారినే జ్ఞాని అని జ్ఞానులు అంగీకరిస్తారు. వాట్ ఈస్ ద నిధిధ్యాసన హియర్? ఓకే, ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్వర్డ్స్ I will do only those actions which are essential for my continuation of this body. That is allowed. Combing, dressing, bathing, washing clothes, eating food, taking breath, sleeping. Okay. What is the other thing allowed? Whatever I intend to do should be for the welfare of the society and not at all connected to my trishna or korika. All other things are burnt to ashes in the Jnanagni. What is Jnanagni? Ide Jnanagni. నిత్య కర్మలండి, నైమిత్తిక కర్మలండి, లేకపోతే పరిశుద్ధ కర్మలండి, నిష్కామ కర్మలండి, ఆ లిస్ట్ అంతా అక్కర్లా. ఆల్ దోస్ ఆర్ ప్రవృత్తి అండ్ వీఆర్ ఇన్ ద నివృత్తి. అయితే జ్ఞాని గాడి పీల్చడా? పీలుస్తాడు. అన్నం తినడా? తింటారు. ఎందుకు? అది శరీరయాత్ర. ఆయన పాఠాలు చెప్పరా? చెప్తారు. పుస్తకాలు రాస్తారు. ఎందుకు? లోక సంగ్రహమేవార్థ. అహమస్మి అహమస్మి అహమస్మి. అట్టివానినే జ్ఞాని అని జ్ఞానులు అందురు. తం ఆహుహు పండితం బుధా. తం అట్టివానిని పండితం పండితుడని బుధాః జ్ఞానులు ఆహుహు చెప్పుదురు. అంటే జ్ఞాని అంటే ఏమిటి? జీవబ్రహ్మ ఏకత్వ భావనలో ఉండటం. ఇతడేనండి జీవబ్రహ్మ ఏకత్వంలో ఉన్నాడు అంటే జీవన్ముక్తుడు.
यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणम् तमाहुः पण्डितं बुधाः। अहमस्मि, 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 अहमस्मि। त्यक्त्वा कर्मफलासङ्गम् नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः। त्यक्त्वा कर्मफलासङ्गम् नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः। యహ ఎవరైతే కర్మఫల అసంగం కర్మఫలముల యొక్క సంగమును త్యక్త్వా విడిచిపెట్టి నిత్యతృప్త అంటే ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట పరమాత్మయందే ఆత్మజ్ఞానమునందే ఆత్మభావమునందే తృప్తిని పొంది తృప్తి అంటే ఏమిటి ఫుల్ఫిల్మెంట్ ఇంకా వద్దు అనే స్టేజ్ని తృప్తి అంటారు అలం అలం భావమే తృప్తి చాలు అనే భావం నిరాశ్రయ ఏ విధమైనటువంటి కర్మల యందు గాని కర్మల యొక్క ఫలముల యందు గాని ప్రాపంచిక ఆశ్రయములు ఏవి అక్కరలేదు ఎందుకు అబ్సల్యూట్ ఆశ్రయము తానే కనుక సహ కర్మణి అభిప్రవృత్త అపి కర్మలయందు పనిచేస్తున్నట్టు అనిపించినా కనిపించినా నయేవ కించిత్ కరోతి ఏ కొంచెము కూడా వాస్తవముగా చేస్తున్నవాడు కాదు. అక్కడ దాని కంటిన్యూషన్ ఎక్స్టెన్షన్ చెప్తున్నారు. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తః నిరాశ్రయః. 3 qualifications, 3 steps. త్యక్త్వా కర్మఫలాసంగం కర్మసు అభిమానం ఫలాసంగం
కర్మలయందు అభిమానం అంటే ఇంటెన్స్ ప్యాషన్. ఆహ్ ఇది ఇలా ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది ఈ కర్మ నాకు, ఇది చేస్తే నాకు ఎంతో బాగుంటుంది అనేటటువంటిది కర్మ ఫల సంగం. త్యక్వా కర్మసు అభిమానం ఫల అసంగం చ. ఎలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? యథోక్త జ్ఞానేన, యథా ఉక్త జ్ఞానేన, ముందు చెప్పినటువంటి జ్ఞానాగ్ని వలన. నిత్యతృప్త అంటే పరిపూర్ణ, పూర్ణ, పూర్ణకామ, ఆప్తకామ. ఏ వస్తువులు ఆనందానికి అవసరం లేదు. ఆనందం లోపల స్వభావం, బయట లేదు లేదు. బయట ఆనందాన్ని వెతకవద్దు. సంపదల యందు, బంధుత్వాల యందు ఆనందాన్ని, అనుభవాల యందు ఆనందాన్ని వెతకవద్దు. నిత్యతృప్త నిరాకాంక్ష విషయేషు. దీని అర్థిత్యర్థ. నిత్యతృప్తుడు అంటే ఏమిటి? ఏ విషయముల యందు తృష్ణ, ఆకాంక్ష, ప్యాషన్, రాగం, ద్వేషం లేనివాడు నిత్యతృప్తుడు. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. నిత్యతృప్త రెండు ఒక్కటే. ఎందుకు? నిత్య అన్న ఆత్మ అన్న ఒకటే. నిత్యతృప్త, నిత్యం నందు తృప్తుడైన వాడు అని చెప్పుకోవచ్చు. నిత్యము తృప్తితోనున్నవాడు అని చెప్పుకోవచ్చు. కర్మధారి అని చెప్పుకోవచ్చు, బహువ్రీహి చెప్పుకోవచ్చు. నిత్యతృప్త నిరాకాంక్ష విషయేషు ఇత్యర్థ. ఎన్న చేయండి. త్యక్త్వా కర్మఫలాసంగం, అభిమానం ఫలాసంగం త్యక్త్వాచు యథోక్తేన జ్ఞానేన నిత్యతృప్త నిరాకాంక్షో విషయేషు ఇత్యర్థ. దెన్ అనదర్ వర్డ్ ఇస్ దర్, నిరాశ్రయ. అంటే డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్ ఫార్ హీజ్ ఇంటర్నల్ ఆనంద. ఆశ్రయం తీసుకోవడం అంటే డిపెండెన్సీ. డిపెండెన్సీ ఆన్ వాట్? ఆహా, నా కూతురు వస్తే ఎంత బాగున్నా ఆనందంగా ఉంటుంది, ఆశ్రయం. ఈ ఇల్లు కన్నా ఎంతకన్నా పెద్ద ఇంట్లోకి మారితే ఎంత బాగున్నాం, మళ్ళీ దాని మీద ఆశ్రయం. ఈ వస్తువు మార్చేసి ఇంతకన్నా విలువైంది కొనుక్కుంటే ఆశ్రయం, దాని మీద ఆనందం ఉంది. ఈ డ్రెస్ బాగాలేదు, పాతదైపోయింది, మంచి కొత్తది కొనుక్కుంటా పట్టు చీర, మళ్ళీ దాని మీద ఆశ్రయం. ఈ విధంగా బాహ్యమైనటువంటి విషయముల యందు తృష్ణ, అవి లేకపోతే ఉండలేననేటటువంటి భావాన్ని ఆశ్రయము అంటారు. నిరాశ్రయ యదాశ్రిత్య పురుషార్థం శిశాధయతి దృష్టాదృష్టఫల సాధనాశ్రయరహిత. ఆశ్రయము లేనివాడు అంటే ఒకటే ఆశ్రయం, ఇన్ని ఆశ్రయాలు లేవు. ఒకటే ఆధారం, ఒకటే ఆయతనం, ఒకటే సబ్స్ట్రాటం, ఒకటే ఆశ్రయం, అదే ఆత్మ. దాని ఎందే ఆశ్రితుడై ఉన్నాడు. ఇక పై వాటి మీద ఆశ్రయం ఎందుకు? దేనిని ఆశ్రయించుకొని ఎవరైనా వ్యక్తి పురుషార్థాలను సాధించగోరుతున్నాడో అది ఆశ్రయం అంటాడు. అంటే బాహ్యమైన ఏదైనా ఒక వస్తువు, ఒక అనుభవము, ఒక వ్యక్తి మీద ఆధారపడి తన యొక్క కోరికలను తీర్చుకొని ఫలాలను పొందాలనుకుంటున్నాడో అది బాహ్యమైన ఆశ్రయము. ఈయనకు అది లేదు. నిరాశ్రయ కావున నిరాశ్రయుడు. దృష్ట అదృష్టే అదృష్ట ఇష్ట ఫల సాధన ఆశ్రయరహిత. దృష్ట ఫలములు,
ఇమీడియట్ ఫ్రూట్స్ ఇన్ దిస్ టైమ్ ఆర్ అనదర్ 1 వీక్, 10 days, 1 year. అదృష్ట ఫలములు స్వర్గాదుల యందు కూడా ఏ కోరిక, ఏ కాంక్ష లేదు. వాటి మీద ఆధారపడి ఈ కర్మలు చేయడం లేదు. ఓహో, నేను ఈ పుణ్యకర్మలన్నీ ఆచరిస్తే నాకేదో పితృలోకం వస్తుంది, దేవలోకం వస్తుంది, స్వర్గలోకం వస్తుంది, రంభగారితో డ్యాన్సు, ఇలాంటి క్వశ్చన్ ఏది లేదు. దృష్టాదృష్టే ఇష్టఫల సాధన ఆశ్రయరహిత ఇది అర్థ నిరాశ్రయ. విదుషా క్రియమాణం కర్మ పరమార్థత అకర్మ ఏవ. విదుషా జ్ఞానిచే చేయబడే కర్మ పరమార్థముగా కర్మయే కాదు. ఎందుకు? ఆయన నిత్య తన యొక్క దేహయాత్రను పోషించుకోవడానికి ప్లస్ లోక సంగ్రహం ఇవే చేస్తున్నాడు. అవి అకర్మలనే అంటారు వీటిని. ఈ విధమైనటువంటి సాక్షాత్కారాన్ని పొందిన వాడెవడున్నాడు? సాధనములన్నిటినీ పరిత్యజించవలెను, సన్యసించవలెను. ఏవం భూత ప్రయోజన భావాత్ ససాధనం కర్మ పరిత్యక్తవ్యమేవ ఇతి ప్రాప్తే తతో నిర్గమాసంభవాత్ లోక సంగ్రహ చికీర్షయా శిష్ట విగ్రహణ పరిధిహార్షయ వా పూర్వవత్ ముందు చెప్పినట్టే కర్మణభి ప్రవృత్తోపి అటువంటి కర్మలయందు అంటే దేహ పోషణార్థము లోక సంగ్రహణ చికీర్ష, లోక సంగ్రహం అనే ఆకాంక్ష ఒక్కటే తప్ప మిగతావన్నీ వదిలినవాడు. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపి అటువంటి వాళ్ళు కర్మలయందు ప్రవర్తిస్తున్నట్టు కనపడినా, చూసారా ఆయన ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు, వెళ్ళి అక్కడ పాఠాలు చెప్పి ఇక్కడికి వస్తున్నారు. ఎందుకోసం చెప్తున్నారు పాఠాలు? తనకి రావనా, ఇంకొకరికి కావాలి కదా, వాళ్ళు కూడా ఉద్ధరింపబడాలి కదా అనేటటువంటి భావంతో చేస్తుంది. కర్మణభి ప్రవృత్తోపి అటువంటి వాడు నయేవ కించిత్ కరోతి సహా, కించిత్ ఏవ నకరోతి ఏది చేస్తున్నట్టు కాదు. చాలా కన్ఫ్యూషన్. కర్మలు చేయాలి, కర్మలు చేయాలి, నిత్య కర్మలు చేయాలి, నిత్య కర్మలు చేయాలి, నైమిత్య కర్మలు. దిస్ ఈస్ ingrained in our no, not required. If you are in the real Jnana Agni, you are required to do only two types of activities. One, to continue your life. Two, is it useful in the sense of paramartha, not useful for their living, eating anything, not for their prayojana also. Is it పరమార్థంగా వారికి ఈ విషయం ఉపయోగంగా ఉంటుందా? ఈ రెండే కర్మలు, మిగతావన్నీ పనికి మాలినవి. ఈ రెండిటినీ అకర్మలు అంటారు. అటువంటి వారు ఇటువంటి విధంగా ఉంటే కర్మణ్యభిప్రవృత్తోపి నయేవ కించిత్ కరోతి సహా. ఇదే ఆత్మనిష్ట యందు ఉండుట అంటే మరి ప్రవర్తిల్లాలి కదా ప్రపంచంలో. ఎంతవరకు ఈ ప్రవృత్తితో ఈ రెండు లెవెల్సే, మిగతా లిస్ట్ అంతా క్యాన్సిల్. ఇవన్నీ ప్రవృత్తులు, ఇదొక్కటే నివృత్తి మార్గం. అహమస్మి, 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 సోహం, 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 సోహం.
సోహం. స్వస్తి.